హాయ్ అండి, మీరు ఎప్పుడైనా ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేశారా? అయితే ఒకసారి మీ పిల్లలకు ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా 4 లేక 5 ఎగ్స్ తీసుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. కేక్ మిక్సర్తోని ఒకసారి 4-5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ మిక్సర్ లేదని నేను నా దగ్గర ఉన్న స్టాండ్ మిక్సర్తోని ఈ ఎగ్ మిశ్రమాన్ని బీట్ చేస్తున్నాను. 7-8 మినిట్స్ ఈ ఎగ్ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఈ ఆమ్లెట్ అనేది. ఈ ఎగ్ మిశ్రమం ఇలాగా నురగగా క్రీమీ టెక్స్చర్లోకి రావాలి. ఇలా వచ్చిందంటే ఇక ఎగ్ మిశ్రమం రెడీ అయినట్టు. ఫ్లఫీనెస్ అనేది బాగా ఉంటుంది దీనికి. చూడండి, ఈ ఇలా ఉండాలి ఈ ఎగ్ మిశ్రమం అనేది. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, కొంచెమే తీసుకుంటుంది ఈ ఆయిల్. దాంట్లో ఎగ్ మిశ్రమం అనేది వేసి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉంచుకోవాలి మూత పెట్టుకొని. ప్యాన్లోకి వేసుకునే ముందు ఒకసారి బీట్ చేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి. కలపకుండా వేస్తే కొంచెం నురగగా ఉంటుంది. నేను ఫస్ట్ కలపకుండా వేసాను కాబట్టి పైన నురగగా ఉంది. సరే 3 మినిట్స్ తర్వాత మనం ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అనేది మనం ఇష్టం ఉన్నట్టు మర్రేయకూడదు. నార్మల్ ఆమ్లెట్ లాగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆమ్లెట్ వేసుకొని అదే ప్యాన్ను రివర్స్ చేసుకొని ప్లేట్ను రివర్స్ తింపాలి. అప్పుడే ఆ ఫ్లఫీనెస్ అని పోకుండా చాలా బాగా వస్తుంది ఆమ్లెట్ అనేది. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ను మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే అది మాడిపోతుంది. తర్వాత వేరే వైపు తిప్పుకోవాలి. ఈ టైంలోనే మనం ఉప్పు, కారం, పెప్పర్ అలాంటివన్నీ వేసుకోవాలి. నేను మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఒక ఉప్పు, కారం వేసాను. తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక చూడండి ఫ్లఫీ ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ను టమాటా కేచప్తోనైనా తినచ్చు, వట్టిగానైనా తినచ్చు. ఇది చాలా ఫ్లఫీగా ఉంది. ఇంత నార్మల్ ఆమ్లెట్ కంటే ఈ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంది. మీరు మీ పిల్లల కోసం ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు ఇద్దరు చాలా ఇష్టంగా తింటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కన్నయ్యనైతే హ్యాపీగా ఉన్నాడు, తనకు బాగా నచ్చింది ఈ ఆమ్లెట్.